వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. అక్కడ ఆయనకు వాత పెట్టినట్లు ఇక్కడ ఈయనకు పెడతారట. సీఎం తీరు ఆయారాం గయారాం అన్నట్లుగా ఉందంట. ప్రధానికి మట్టి పోస్ట్ చేస్తారట. నాయకుల మాటల తూటల గిరీశం, యాదగిరిల కొంటె ప్రశ్నలు, తమాసా కథనాలతో ఇవాల్టి ఆవకాయ బిర్యానీ రెడీగా ఉంది. ఇక లేట్ ఎందుకు? కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. సమయం ఆసన్నమైందంటున్నారు. ఇక మా నాయకుడు రాహుల్ గాంధీ అమూల్ బేబీ కాదు, కాకలు తిరిగిన మొనగాడు అని సంబరపడిపోతున్నారు. ఆయన ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పార్టీ పగ్గాలు చేపట్టేయాలని డిమాండ్ చేసేస్తున్నారు. ఇక ఇప్పటిసంది మా రాహుల్ గాంధీ అమూల్ బేబీ కాదు, పైల్వాన్ లెక్క తయారైన అని అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. అవతలోడు ఎంత తురుంకానైనా మావోడు అలగగొట్టి కింద పడేస్తానని అంటున్నారు. మొన్నటిదాకా రాహుల్ గాంధీ ఏడ ఎన్నికల ప్రచారానికి పోతే ఆడ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయేది. దాంతోనిగా సార్ను అమూల్ బేబీ ఐరన్ లెగ్ అని ప్రతిపక్షాలు ఎక్కిరిచ్చేది. 2010 అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 27 సీట్లు వచ్చినాయి. ఆడికే సంబరం చేసుకుంటున్నారు వాళ్ళు. రాహుల్ గాంధీ వేయబట్టే ఇన్ని సీట్లు వచ్చినాయి, లేకపోతే ఆయనతో కూడా వచ్చేది కాదని అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. అసలు మహాకూటమి గెలవడానికి రాహుల్ గాంధీ కారణం అనే కాడికి కూడా పోయి కొందరు. బీహార్లో మహాకూటమి గెలిచిందని తెలియంగానే గాంధీ భవన్లో కాంగ్రెస్ లీడర్లు అందరూ డప్పులు కొట్టుకుంటూ మస్తు డాన్సులు చేసిర్రు. ఇక ఆలస్యం చేయొద్దు, వెంటనే రాహుల్ గాంధీని కాంగ్రెస్ ప్రెసిడెంట్ కుర్చీలు ఎక్కియాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. రాహుల్ గాంధీ అంతగానం ఏం పొడిచిండయా అంటే ఇదివరకు 4 సీట్లుండే, ఇప్పుడు 27 సీట్లు వచ్చినాయి. ఇట్లనే కొట్లాడంగా ఎన్నడో ఒకనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు గాళ్ళు. ఈ లెక్కల గాళ్ళు కుర్చీలో కూర్చున్నది ఎన్నడో మీరే ఆలోచించిర్రి. సరే అది అట్లుంచుర్రి, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. కాంగ్రెస్ లీడర్లకు ఈ సామెత మంచిగా సరిపోతుంది. గాళ్ళకు కోపం వచ్చినా సంతోషం వచ్చినా ఆపుకోరు. ఇగో ఈ అక్కవరో తెలుసా? ఏపీ కాంగ్రెస్ లీడర్ గంగా భవాని. ఈ అక్క గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మొన్న రఘువీరారెడ్డి సార్ ఎంబడి బీఆర్ పోయి బీజేపీని ఓడిరని ప్రచారం కూడా చేసి వచ్చింది. ఇప్పుడు ఆడ బీజేపీ ఓడిపోయిందని తెలియంగానే ఇక చూడాలి ఈ అక్క సంబరం. ఎంబడే ఒక స్వీట్ షాప్కి పోయి సీట్ డబ్బలు కొన్నది. తోచి తోయనమ్మ తోడిగోడలు పుట్టింటికి పోయింది అన్నట్టు గంగాభవన్ అక్క స్వీట్ బాక్సులు కొనుక్కొని సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చింది. ట్రైన్ ఎక్కి బీఆర్ పోయి నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ సార్గా సీట్లు ఇస్తుందేమో అనుకున్నారు కొందరు. కానీ బీఆర్ ఓడు కాదు, పాట్నా ఎక్స్ప్రెస్లో బీఆర్ పోయే ప్యాసింజర్లకు స్వీట్లు పంచుదామని వచ్చింది అక్క. ఆమె వచ్చేసరికే పాట్నా ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయింది. అయితే అక్క కూడా థ్యాంక్ యూ బీఆర్ వాలా అనుకుంటా రైలు ఎంబడి పడి కొంచెం దూరం దాకా ఉరికింది. ఆమె ఎవరో గట్ల ఎందుకు ఉరుకుతున్నదో తెలియక స్టేషన్లు ఉన్న వాళ్ళందరూ పరేషాన్ అయ్యారు. అటెంకల్లా గంగక్కగా స్టేషన్లు ఉన్న వాళ్ళని దొరకబట్టి స్వీట్లు వంచింది. బీహార్ల గాళ్ళకి 27 సీట్లు వస్తేనే ఆగుతలేరు. నిజంగా గాళ్ళ పార్టీకి నా అధికారంలోకి వచ్చినట్టే ఇంకేం చేస్తుండేనో ఏందో కదా. చంద్రబాబు నాయుడు ఆయారాం అన్నట్లుగా వచ్చారు, గయారాం అన్నట్లుగా పోయారు అని సెటైర్ వేస్తున్నారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి. అమరావతి తప్ప ఆయనకి వేరేదేమి గుర్తు రావటం లేదని అన్నారు. చివరికి ఆ అమరావతే బాబు మెడకు చుట్టుకుంటుందని జోస్యం చెప్పారు. అమరావతి బాబు గారు మెడకు పాము చుట్టుకుంటుందని బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంటున్నారు. ఆయన ఆ అమరావతి ఇంటికి పంపించేస్తుందని జోస్యం కూడా చెప్పారు. ఎండాయి బైరెడ్డి గారు
మీరేమో మాటిమాటికి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమను పట్టించుకోవట్లేదని తిడుతున్నారు. సీమగా చాలా అన్యాయం చేస్తున్నారు, దుమ్మెత్తిపోతున్నారు. కానీ బాబు గారేమో నేను సీమ పెట్టినా అంటున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే బుల్లెట్లో దూసుకుపోతానని వార్నింగ్ కూడా ఇచ్చారు. మొన్న కర్నూలు, కడప జిల్లాల్లో పర్యటించారు. చూసారా? ఫాలో అయ్యారా మీరు? అప్పుడప్పుడు ఆయారాం దయారాం, ఆయారాం దయారాం, 9వ తేదీ ఆయారాం, 9 సాయంత్రానికి గయారాం. ఏంటి ఆయారాం గాయారామా? ఈ ఆయారాం గాయారాం ఎవరండి బాబు? కాంత అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. మీరు కూడా గాలి ముద్దుకృష్ణ నాయుడులాగా ఏమీ అర్థం కాకుండా మాట్లాడితే ఎలాగండి? రాయలసీమకు అన్యాయం చేయను అంటున్నారు బాబు గారు. ఎవరిని మోసం చేసేదానికి రాయలసీమ వాళ్ళు అంతా అమాయకులా? దగ్గర పడ్డాయి. ఈరోజు బీహార్ ఎన్నికలు ఏమైంది? దగ్గర పడ్డాయా? ఎవరికే? చంద్రబాబు గారికా? అదేంటండి, ఇంకా 3.5 సంవత్సరాలు టైం ఉంది కదా, అప్పుడే ఎలా దగ్గర పడుతుందే? ఈడా నీకు చెప్తున్నా, మిమ్మల్ని గొట్టేది అమరావతి తప్ప ఇంకోటి కాదు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఇంటికి పంపించేది అమరావతి. ఆ అమరావతి మీద ఉన్న ప్రేమ 30 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న మా ప్రాజెక్టుల మీద లేదే? పోలవరం మీద ఉన్న ప్రేమ మా ప్రాజెక్టుల మీద లేదే? పట్టిసీమ మీద ఉన్నటువంటిది మా ప్రాజెక్టుల మీద లేదే? అన్నింటిపైన ప్రేమ సమానంగా ఉండాలంటే ఎలా కుదురుతుందండి? దేని లెక్కలు దానికి ఉంటాయి. దానిపైన ఎంత ప్రేమ చూపించాలో అంతే చూపించారు బాబు గారు. అది మిమ్మల్ని ముంచబోతుంది. రాయలసీమ వాసులే మీకు పంగనామాలు, మరి 2 నామాలు పెట్టబోతున్నారు రాయలసీమ వాళ్ళే మీకు. శుభం పలకరా పెళ్లి కొడుక అంటే ఏదో అన్నట్టు మొన్ననే రాజధానికి శంకుస్థాపన చేశారు. మీరు అప్పుడే శాపనార్థాలు పెడుతున్నారు. ఇలా మాట్లాడితే తెలుగు తమ్ముళ్ళకి కోపం వచ్చేస్తుందండి బాబు. ఈ మాటలు మాట్లాడితే సిబిఐ ఎంక్వైరీ పెడతారంట, జైలుకు పంపిస్తారంట. ఇది ఎక్కడ దబారాయన? మరి ప్రభుత్వాల చేతిలో ఉంది, ఏమైనా చేస్తుంది. అసలే తెలుగు తమ్ముళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ మిత్రపక్షమైన బీజేపీ నాయకులు బాబు గారిపై విమర్శలు చేస్తుంటే వాళ్ళు అస్సలు సహించట్లేదు. మీ బోటలు తిడితే ఊరుకుంటారా? అందుకే మా బాబు గారిని తిడితే ఊరుకోవని వార్నింగ్లు కూడా ఇస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఒక ఆయన అంటాడు, చంద్రబాబు నాయుడు మీద ఏదైనా మాట్లాడితే తోలు తీస్తాడంట ఒక ఆయన. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అబ్బా? మనం ఏడ ఉండాం? మనం ఏమన్నా వేరే దేశాలలో ఏడన్నా ఉన్నామా? ఏడన్నా పాకిస్తాన్లోనో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? మరి ఏంటనుకుంటున్నారా? ఏపీలో బాబు గారికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా అలాగే ఉంటుంది రియాక్షన్. మీరు రాజకీయం చేయాలనుకుంటే, పదవుల్లో ఉండాలనుకుంటే ఖచ్చితంగా మీకు రాయలసీమ ప్రజలే పంగనామాలు, అడ్డనామాలు పెట్టబోతున్నారు. జాగ్రత్త. ఈ పంగనామాలు అడ్డనామాలు ఎవరండి బాబు? అయ్యా బైరెడ్డి గారు, మనం మళ్ళీ కలుసుకుందారా? ఉంటానండి. మొన్న అమరావతి శంకుస్థాపనకు బాబు గారు పిడికెడు మట్టి కాన్సెప్ట్ పరిచయం చేశారు. ఇప్పుడు అదే పిడికెడు మట్టి ప్రోగ్రాంతో బిజీ అయిపోయారు కాంగ్రెస్ నాయకులు. ఊరూరా మట్టి సేకరించి కవర్లలో నింపుతున్నారు. ఆ కవర్లను ప్రధానమంత్రికి పోస్ట్ చేస్తారంట. యాదగిరి, నీకు మట్టి సత్యాగ్రహం అంటే తెలుసా? మట్టి సత్యాగ్రహమా? ఇదేంద్రో, ఉప్పు సత్యాగ్రహం తెలుసు కానీ ఈ మట్టి సత్యాగ్రహం ఏంది? ఏపీలో కాంగ్రెస్ నాయకులు కొత్తగా మొదలెట్టారు ఈ మట్టి సత్యాగ్రహాన్ని. ఆ మధ్యన సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం కోసం ఎక్కడెక్కడి నుంచో మట్టిని, నీళ్లు సేకరించారు కదా. చివరికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా పార్లమెంట్ నుంచి పిడికెడు మట్టి తీసుకొచ్చి బాబు గారికి ఇచ్చి ప్రస్తుతానికి మట్టితో సరిపెట్టుకోండి అని చెప్పారు. అవును, ప్రత్యేక హోదా ఇస్తాడనుకుంటే మట్టిచ్చిపోయింది ఏందని ఆనాడే ప్రతిపక్షాలు లొల్లి చేసినాయి. ఆ మట్టినే చంద్రబాబు గారి మీద ప్రయోగించాలని ఐడియా వచ్చింది కాంగ్రెస్ నాయకులకు. వెంటనే ఓ ఎరైటీ ప్రోగ్రాం మొదలెట్టారు రఘువీరారెడ్డి గారు. దాని పేరే మట్టి సత్యాగ్రహం. పేరు మంచిగానే ఉన్నది కానీ ఈ మట్టి సత్యాగ్రహంతో ఏం చేస్తారు గాళ్ళు? ఏపీలో అన్ని గ్రామాల నుంచి
పిడికడి మట్టిని సేకరించి ప్రధానికి పంపిస్తారంట. అదిగా అక్కడ రఘువీరారెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సారా, ఏదో కొత్త ప్రోగ్రాం మొదలెట్టినట్టున్నారా? మొన్న ఉద్దండరాయనపాలెం దగ్గర ప్రధాని శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు రాష్ట్రం అన్ని మండలాల నుంచి తెచ్చినటువంటి మట్టి కుప్ప నుంచి కూడా ఒక పిడికెడు మట్టి తీసుకొచ్చిన ఈ రెండు కలిపి ఇక్కడ నుంచి పోస్ట్ చేస్తారు. ఇంకో 15-20 నిమిషాల్లో ప్రధానమంత్రికి పోస్ట్ చేస్తారా? అదేంటండి మట్టిని పోస్ట్ చేయడం ఏంటి? అంటే చంద్రబాబు గారు ఐడియాని కాపీ కొట్టి ఇట్లా మార్చేశారా? అసలు ఎందుకు చేస్తున్నారండి ఈ మట్టి సత్యాగ్రహం? అయ్యా మోడీ గారు, నీ పార్లమెంట్ నుంచి పిడికెడు మట్టి కాదు రాష్ట్రం కోరుతోంది. పార్లమెంటు సాక్షిగా మాకు వచ్చినటువంటి హామీలు, చట్టంలో ఉన్నటువంటి అంశాలు అమలు జరగాలి, జరిగి తీరాలి. అమలు జరిగేని చెప్తున్నారు కదా, అయినా బాబు గారికి లేని తొందర మీకు ఎందుకు సారా? ఇప్పుడు ఈ మట్టిని ఎక్కడి నుంచి సేకరించారో చెప్పండి. ముఖ్యమంత్రి గారు, ఈ రోజైనా ఉత్తరం రాయండి. మీరు ఉత్తరం రాయండి ఫస్ట్. అలా దబాయింతారేటండి బాబు? మీరు ఉత్తరం రాయమనగానే రాసేస్తారేటి? ఆయనకి రాయాలనిపిస్తే రాస్తారా, లేకపోతే రాయరు. అయినా ఏమని రాయమంటారు ఉత్తరం? అఖిల పక్షాన్ని మీ దగ్గర తీసుకొని వస్తాను. మా ప్రత్యేక హోదా సాధన కోసం మీరు సమయం ఇవ్వండి అని మీరు ఈ రోజే ఉత్తరం రాయండి. రాస్తారా? మీరు ఇంకా అడగట్లేదా అని ఎదురు చూస్తున్నారు బాబు గారు. భలే చెప్తారండి మీరు. మీ విమానాల్లో మీరు పోండి. మాకు విమానాల్లో వచ్చే శక్తి ఉంటే విమానాల్లో వస్తాం, లేదంటే ట్రైన్లో సెకండ్ క్లాస్ ట్రైన్లో అయినా వస్తాం, పర్వాలేదు. మా ఖర్చులు మీరు భరించాల్సినటువంటి అవసరం లేదు. ముందు ఆయన ఉత్తరం రాయాలి కదా. ఈయన ఉత్తరం రాయాలి, ఆయన ఉత్తరం చదివి ఈయనకి అపాయింట్మెంట్ ఇవ్వాలి. అప్పుడు విమానంలో వెళ్ళాలా రైల్లో వెళ్ళాలని ఆలోచించండి. వాళ్ళే సూర్యులేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఆయన ఇంకా ఉత్తరం రాయనే లేదు. అప్పుడే మీరు ఎలాగెళ్ళాలని లెక్కలు వేసుకుంటున్నారు. సరే గాని ఈ మట్టి సత్యాగ్రహం ఏంటి, ఈ మట్టి సేకరించడం ఏంటి? అసలు ఎక్కడెక్కడి నుంచి మట్టిని సేకరించారండి? 47,000 గ్రామాల నుంచి కూడా ఇదే విధంగా మట్టి సేకరిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రజల సమక్షంలో. 3,000 వార్డుల నుంచి, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి మట్టి సేకరిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అన్ని కాలేజీలు, స్కూళ్లు, యూనివర్సిటీలు, దేవస్థానాలు, చర్చిలు, మసీదులు, అన్ని నదులు, అన్ని చెరువుల నుంచి మట్టి సేకరిస్తుంది. అబ్బో, చాలా పెద్ద పని పెట్టుకున్నారా? సర్లే, మీ పనిలో మీరు ఉండండి. ఒరే యాదగిరి, చూసావా? దీపావళి పండగకి బాంబులు కాల్చడం కామన్. కానీ కేవలం పండగ రోజే కాదు, రోజు ఏదో ఒక బాంబు పేలుస్తూనే ఉన్నారు పాలకులు. ఎప్పుడు దేని ధర పెంచుతారో తెలియదు, ఎప్పుడు దేని మీద ట్యాక్స్ పెంచేస్తారో తెలియదు. అందుకే జనాలు కూడా ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో తెలియక కంగారు పడిపోతున్నారు. దీపావళి పండుగ అంటే లచ్చిం బాంబులు, ఉల్లిగడ్డ బాంబులు, సురుసురు బత్తీలు, పాంబిళ్ళలు, రాకెట్లు యాదికొస్తాయి. ఇదివరకు మంచిగా తీర్తీర్ల పటాకులు కొనుక్కొని వచ్చి కాల్చేటోళ్ళం. ఇప్పుడు గాటి రేట్లినంగానే జల్లుమంటుంది. ఉల్లిగడ్డ బాంబులు ఏందో కానీ మొన్నటిదాకా ఉల్లిగడ్డల రేట్లింటేనే గుండెల బాంబులు వెళ్ళినాయి. ఉన్నాయి చాలవన్నట్టు చైనా బాంబులు కూడా వచ్చినాయి. కొందరు పోరలు బాంబులు కాల్చుకుంటా మస్తు పోదులు కొడతారు. ఆయనగా బాంబు చేతులనే వేలితే లబో దిబో మొత్తుకుంటా హాస్పిటల్లో కురుకుతారు. వద్దురా వారంటున్నారు. బాంబులు కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ పెద్ద మనుషులు చూడుర్రి, ఒక పిట్ట బాంబును కాల్చేందుకు రెడీ అయ్యిండు. దాన్ని ఎత్తు మీద పెట్టి ఎట్లా కాల్చిండో చూడుర్రి. నాయన ఉరికి ఉరికి బోల్ర బొక్కల పడ్డాడు. పాపం ఎంత దెబ్బ తాకిందో ఏందో. మరీ గంత భయం ఉన్నప్పుడు బాంబులు ఎందుకు కాలవాలో చెప్పుర్రి. దూరం నుంచి చూస్తే అయిపోతుండే కదా. లేకపోతే చిచ్చుబుడ్లు, భూచక్రాలు, పాంబిలలు అసొంటివి కాల్చుకోవాలి. అదేమన్నా ఆటం బాంబు అయ్యింది. బత్త అంటించి అది సురుసురు మనంగానే ఒకటే ఉరుకుడు ఉరికిండు. పోయి అడ్డం పడ్డాడు.
బాంబులు కాలవాలెందుకు, ఉరకాలెందుకు, అడ్డం పడాలెందుకు, ఎందుకు ఇన్ని తిప్పలు చెప్పుర్రి. ఇది వాళ్ళ ఆవకాయ బిర్యానీ. మరి తమాషా స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.